యూనివర్సిటీ విద్యార్థులు ప్లేస్మెంట్లో అత్యద్భుతమైనటువంటి ప్రతిభను చాటుతున్నారు. అయితే 2005 సంవత్సరం నుంచి 17 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా 100% ప్లేస్మెంట్లను సాధిస్తూ వాళ్ళ అత్యద్భుత విజయాలను కూడా వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కేఎల్ యూనివర్సిటీ సాధిస్తున్న ఈ రికార్డుల్లో వాళ్ళకు వస్తున్నటువంటి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, గూగుల్, అమెజాన్ లాంటి అతిపెద్ద కంపెనీల్లో వాళ్ళు ప్లేస్మెంట్ సాధించడానికి వెనక వాళ్ళు చేస్తున్న కృషి ఏంటి, కేఎల్ యూనివర్సిటీ ఇస్తున్నటువంటి తోడ్పాటు ఏంటి, కేఎల్ యూనివర్సిటీ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది, అలాగే కేఎల్ యూనివర్సిటీ సాధిస్తున్న ఈ విజయాలతో రాబోయే తరానికి రేపు చదువుకోవాలి, ఖచ్చితంగా అద్భుతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి యువతకి కేఎల్ యూనివర్సిటీ ఇస్తున్నటువంటి స్ఫూర్తి ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కేఎల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ప్లేస్మెంట్ సమ్మిట్ ఏదైతే ఉందో ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి సమ్మిట్, దానిలో ఏం జరిగింది, వాళ్ళు ఏమేమి చెప్పారు అనే డీటెయిల్స్ అన్నిటితో సహా కలిపి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున 58 లక్షలు, 46 లక్షలు, 42 లక్షలు ఇప్పుడు నా వెనకాల ఉన్న స్టూడెంట్స్ కొంతమంది విద్యార్థులు మంచి మంచి ప్యాకేజీలు సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా వాళ్ళ పిల్లలు సెలెక్ట్ అయిన దానికి అక్కడ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మేము చదివించి ఇక్కడ చాలా మంచి పని చేశాము, మా పిల్లలు ఈరోజు భవిష్యత్తుకి మంచి మార్గాన్ని ఇచ్చిన కేఎల్ యూనివర్సిటీకి వాళ్ళు చాలా ఆనందంగా అభినందనలు చెప్తున్నారు. అంటే ఇది సాధించడం అనేది అంత ఈజీ కాదు. అంటే 100% ప్లేస్మెంట్స్ సాధించడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడున్న ఈ గ్లోబలైజేషన్లో, ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ వరల్డ్లో, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కేఎల్ యూనివర్సిటీ 100% ప్లేస్మెంట్ సాధిస్తుందంటే మేము పాటిస్తున్న ఏవైతే ఉన్నాయో ఈ సర్టిఫికేషన్స్ కానివ్వండి, లేకపోతే మా కరికులం కానివ్వండి, మా సర్టిఫికేట్ కోర్సెస్ కానివ్వండి, స్టూడెంట్స్కి ఇండస్ట్రీకి డైరెక్ట్గా కనెక్ట్ చేయటం కానివ్వండి, ఇవన్నీ చేయటం వల్ల ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళని ఈ టైఅప్స్ వివిధ కంపెనీస్తో టైఅప్ చేయటం, వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించడం, కోడింగ్లో మంచి నాలెడ్జ్ గెయిన్ చేయించడం, వాళ్ళకి మంచి మంచి సెషన్స్ కండక్ట్ చేయటం, అసలు ఎట్లా మాట్లాడాలి, ఎలాగ బిహేవ్ చేయాలి, అసలు కంపెనీ వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేయాలి, టెక్నాలజీ మీద ఎలా మాట్లాడాలి, టెక్నాలజీ ఎలా అడాప్ట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి వాళ్ళకి మొదటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంతో ఈ రోజున వాళ్ళు ఈ పొజిషన్కి రావడం జరిగింది. టాప్ కంపెనీలన్నింటిలో కూడా మంచి ప్యాకేజీల్లో మన స్టూడెంట్స్ ఈరోజు ప్లేస్ అయి ఉన్నారు. వీళ్ళందరూ రేపు ఏప్రిల్ అంటే ఆల్రెడీ వీళ్ళందరూ కూడా 1 ఇయర్ నుంచి ఇంటర్న్షిప్లో ఉన్న స్టూడెంట్స్ ఈరోజు డైరెక్ట్గా సర్వీస్లోకి వెళ్తున్నారు. అంటే ఇంటర్న్షిప్లో కూడా వాళ్ళకి శాలరీస్ వచ్చినాయి. దాదాపు ప్రతి స్టూడెంట్ ₹1,00,000 నుంచి ₹1,50,000 ఇంటర్న్షిప్లు వాళ్ళు లాస్ట్ 1 ఇయర్ నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇంటర్న్షిప్ నుంచి డైరెక్ట్ ప్లేస్మెంట్స్లోకి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ప్యాకేజీలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 45 లక్షలు, 46 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 58 లక్షలు మంచి ప్యాకేజీలతో ఈరోజు స్టూడెంట్స్ మంచి మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అన్ని కంపెనీల నుంచి మంచి మంచి ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఈరోజు మన దగ్గర చదువుతున్న వాళ్ళలో ఉన్నారంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి యూనివర్సిటీలో ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్, ఇలాంటి ఎన్విరాన్మెంట్లో హైలీ డిసిప్లిన్ ఉన్న ఇలాంటి యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా రేపు ఫ్యూచర్లో మంచి మంచి పొజిషన్కి వెళ్తారనడంలో ఏమాత్రం కూడా సందేహం. చాలా ఆనందంగా ఉందండి. ఇది 16 సంవత్సరాల నుంచి మేము 100% ప్లేస్మెంట్స్ అనేది సాధిస్తున్నాం. ఇప్పుడు ఇది 17వ సంవత్సరం. ఈ 100% ప్లేస్మెంట్ విజయవాడ క్యాంపస్లో ఈరోజు మేము ఆర్గనైజ్ చేయటం చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది మేము స్టూడెంట్స్కి 3 సంవత్సరాలు కోర్స్ అయితే 3 సంవత్సరాలు కానీ, 4 సంవత్సరాల కోర్స్ అయితే 4 సంవత్సరాలు కానీ, 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు కానీ మేము కరికులం అంతా డిజైన్ చేసి వాళ్ళకి మా టీచర్సు ఎంతో కష్టపడి వాళ్ళకి డెలివరీ ఇచ్చి మేము ఇచ్చిన అన్ని రకాల 360 డిగ్రీస్లో స్టూడెంట్స్కి ఇచ్చిన ట్రైనింగ్స్ అన్నిటికీ ఫలితం అనేది ప్లేస్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోవాలి అనేది తప్పితే మేము దీనికోసంగా అనేదిగా మేము యాక్చువల్గా చేయటం అనేది ఉండదు. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో స్టూడెంట్ని అతను ఒకసారి మా దగ్గర జాయిన్ అయిన తర్వాత అతను లైఫ్లో అంటే 4 రకాలుగా మేము వాళ్ళని ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వగానే మేము వాళ్ళ దగ్గర తీసుకుంటాం డీటెయిల్స్. దాంట్లో వాళ్ళకి ప్లేస్మెంట్ ఎవరికి కావాలి, అలాగే అబ్రాడ్ హైయర్ స్టడీస్కి ఎవరు వెళ్తారు, అలాగే ఇంటర్నల్గా ఇక్కడ ఐఐటీస్ కానీ ఐఐఎమ్స్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది, అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎవరికి కావాలని తీసుకుని దానికి అనుగుణంగా 4 రకాల దీంట్లో మనం స్టూడెంట్ని రన్ చేయడం జరుగుతుంది.
దాని ఫలితం ఇది. మేము మొత్తం అన్ని సిస్టమ్స్ కూడా ఈ మొత్తం 4 సంవత్సరాల కోర్సులో ఎంబిడ్ అయిపోయి ఉంటాయి. దీనికోసం అంటూ స్పెషల్గా చేసేది ఏముండదు. వాడు స్టూడెంట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ లెర్నింగ్ కానీ లేకపోతే వేరియస్ స్కిల్లింగ్ కోర్సెస్ కానీ అన్ని రకరకాలు చేయడం జరుగుతుంది. దాని ఫలితమే వాళ్ళ ఈ ప్లేస్మెంట్స్ అండి. యాక్చువల్గా దీంట్లో మేము ఈ సంవత్సరం ఇంకో హైలైట్ ఏంటంటే మేము ఈ 297 కంపెనీలు ఇప్పుడు వరకు వచ్చినాయి. ఇంకొక 100 కంపెనీస్ ఆల్మోస్ట్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడికే మాకు 100% అయిపోయింది. ఇంకా హైయర్ ప్యాకేజెస్కి స్టూడెంట్స్ని ఇంకా అలౌ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్యాకేజ్ తర్వాత ఇంకా హైయర్ ప్యాకేజ్కి వెళ్తాం. ఒక్కో స్టూడెంట్కి 2 జాబ్స్ 3 జాబ్స్ అట్లా మల్టిపుల్ జాబ్స్ కూడా ఇంకా ఆఫర్స్ అనేది ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వరకు వచ్చిన వాటిల్లో మేము అరౌండ్ 10,50,000 యావరేజ్ కంపెనీ శాలరీస్ని చూసుకున్నప్పుడు 10,50,000 వరకు